యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు నీ యొద్దకు వచ్చు అనాతోతులో ఉన్న ఆ భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దానిని కొనుక్కొనమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన అనమేలు యెహోవా మాట చొప్పున సరసాల ప్రాకారములో ఉన్న నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులో ఉన్న దయచేసి కొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ఇక్కడ ఒక మాట చెప్పారు. కంటిన్యూ చేస్తే, దాని విమోచనము నీ వలనే జరుగునని, దానిని కొనుక్కొనమని నాతో అనగా అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని అనమేలు పొలము కొని 17 తులముల ఎండిని తూచి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా చిన్నప్పుడే దేవుడు మాట్లాడేవాడు, బాలుడుగా ఉన్నప్పుడే మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటాడు కదా, ప్రభువా నేను బాలుడునయ్యా అన్నాడు. కానీ దేవుడు అన్నాడు కదా, నువ్వు బాలుడు అనవద్దు, నువ్వు బాల్యములో ఉన్నావు, యవన కాలములో ఉన్నావు, వృద్ధాప్యములో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నీవైనా నేనైనా ఆయనకి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్ర. కానీ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతా, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నా, నేను నిన్ను ఎన్నుకున్నా. ఎప్పుడో తెలుసా? నీవు తల్లి గర్భములో పిండము కాకమునిపే, నీవు తల్లి గర్భములో ఏర్పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నానని ఇర్మియాతో దేవుడు సూటిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్ర. నేను నీ మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను, నీ నోట నా మాట పెట్టాను. కనుక ఇర్మియాతో అలాగున మాట్లాడినప్పుడు, ఇర్మియాను బలపరిచినప్పుడు, ఇర్మియా ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఇర్మియా ఒక ఇదిగో బిరుదు ఏంటయ్యా అంటే కన్నీటు కార్చేటువంటి విలపించు ప్రవక్తగా అని పేరు కూడా ఉంది. కనుక ఇర్మియా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. దేవుని మాట వింటూ ఉన్నాడు, దేవుని మాటకు లోబడుతూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇప్పుడైతే ఇర్మియా అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే స్థిరపరచువాడు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఏ కుటుంబమైనా స్థిరము లేకుండా ఏదో ఒక లోపము, ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన కష్టము, ఏదో రకమైన బాధ, ఏదో ఒక రకమైన శోధన ఉన్న దినాలు ఇవి. ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య. అయితే ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇర్మియా ఆ పేరుకు అర్థము స్థిరపరుస్తానయ్యా. అది స్థిరమైనటువంటిది. దేవుని ఆలోచన కూడా అది స్థిరపరచాలని, ఇర్మియాను స్థిరపరచాలని. ఈ రోజున ఈ కుటుంబాన్ని కూడా, ఈ బిడ్డల జీవితాలలో కూడా ఏది కొదువుగా ఉందో ఆ కొదువుని తీర్చి దేవుడు స్థిరపరచాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్ర. ఆయనే స్థిరపరిచేవాడు, ఆయన బలపరిచేవాడు, ఆయన ధైర్యపరిచేవాడు, ఆయన నడిపించే దేవుడు. ఆయన కష్టంలో ఉన్నప్పుడు, ఏ కుటుంబం అయితే వేదనలో ఉందో, ఏ కుటుంబం అయితే సమస్యలో ఉన్నదో, ఏ కుటుంబం అయితే బాధలో ఉందో, దేవుడు వాటిని విడిపించే దేవుడు, దయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. ఇది నా దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ అంటున్నాడు కదా, ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏ స్థలములో ఉన్నాడంటే ఇర్మియా అదిగో మరి ఆ యొక్క సరసాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడట? సరసాలలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు, జైలు వేయబడ్డాడు. అలాగన బంధకములో ఉన్నప్పుడు దేవుని వాక్యం అంట ఒకని ద్వారా తన దగ్గరికి వెళ్ళిందట. ఎవరంట ఆయన? హనమేలు అనబడిన వ్యక్తి. అతడు బంధువు అట. ఆ హనమేలు అనబడిన వ్యక్తి తనకు ఒక పొలం ఉంటుంది, ఆ పొలము నువ్వు కొను, విలువెట్టి వెలవిచ్చుకొను. దానిని ఎంతకంట? 17 తులముల వెండినిచ్చుకొనయ్యా. ఆ పొలముని కావాలి, అది నీ కుటుంబానికి కావాల్సి ఉంది. ఆ పొలమును కొంటే అది నీవు ఆ పొలమునకు వారసుడు అవుతావు. ఆ పొలమును కొంటే నీవు హక్కుదారుడు అవుతావు. ఆ పొలమును కొంటే
నీకు ఆ పొలం నీకు అదిగో ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చిద్దని చెప్పినప్పుడు ఇది దేవుడిచ్చాడని పొలమును వెండి పెట్టి కొన్నాడట. దేవునికి స్తోత్ర. ఆ పొలము అంటున్నాడు కదా, ఇర్మియా కొన్న పొలము వెలబెట్టు కొన్నది. దేవుని బిడ్డలారా, పొలం అంటే బైబిల్లో పరలోక రాజ్యాన్ని పోల్చాడు. పొలం అనే దాని మీద మనం చూస్తే ఇంకా లోతైన విషయాలు మనం గమనించినట్లయితే ఇదిగో అంటాడు, పొలము దేవుని మందిరము. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే పొలం అనే మందిరాన్ని పెట్టుకుంటామో, దానికి వెల చెల్లిస్తామో, ఆ పొలం అనేటువంటి మందిరమును ఆశ్రయిస్తాము, ఆ పొలములో మనం ఉంటాము, ఆ మందిరములో మనం ఉంటాము, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన కలిగిన అంతటికి ఆ దీవెన కలిగిద్ది. దేవునికి స్తోత్ర. ఇర్మియాకు వచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అదిగో ఆ పొలమును కొన్నాడు, ఆ పొలము విలువెట్టుకున్నాడు, అది వెలబెట్టుకున్నాడు. అతడు దానికి హక్కుదారుడయ్యాడు. ఈ రోజున అదిగో ఏ పొలం అయితే, ఏ మందిరం అయితే ఇదిగో ఆ మందిరముగా పిలబడతా ఉందో ఈ సంఘము, దానిలో ఇదిగో మరి ఆశ్రయించిన ఇదిగో మరి ఈ యొక్క మరి కృపా శ్రీనివాస్ గారి కుటుంబ విషయములో, తన కుమార్తెల విషయములో, అల్లుడి విషయములో అట్టి దీవెన వారసులుగా దేవుడు ఉంచునుగాక. దేవుని మందిరం అలాంటిది. దేవుని మందిరం అలాంటి దీవెనను కలిగించేది. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మందిర ప్రార్థనలో ఎంతో ఆశీర్వాదం ఉంది. ఆ రోజున అన్న వెళ్ళింది మందిరములకి, ఆ మందిరములకి వెళ్ళి ప్రార్థించింది, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చింది, దేవుని సన్నిధిలో ఆమె ఉపవాసం ఉంది. అదిగో మరి దేవుని సన్నిధిలో ఆమె దేవుడు మాట్లాడే వరకు ఆ స్థలమును విడిచి వెళ్ళాలా. ఎప్పుడైతే ఇర్మియా అదిగో మరి ఇలాంటి అనుభవం కలిగి ఉన్నాడో, అన్న జీవితంలో కూడా ఇదే అనుభవం కలిగి ఉంది. ఆమె ప్రార్థించినప్పుడు అదిగో అక్కడ అంటాడు కదా, యాజకుడు ఉన్నాడు, యాజకుడు అనుకున్నాడు కదా, ఈమె తాగి వచ్చిందేమో, మత్తురాలుగా ఉంది అంటున్నాడు. కానీ ఆమె ఆత్మ సంబంధమైన మత్తురాలుగా, దేవుని కలిగిన మత్తురాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంది, ప్రార్థనలో పెనుగులాడుతూ ఉంది, ప్రార్థనలో పోరాడుతూ ఉంది. నీ సేవకురాలని నన్ను చూచి నన్ను జ్ఞాపకము చేసుకోమని అడిగింది. ఎప్పుడైతే ప్రార్థన అలా చేసిందో, దేవుడు ఆ సంవత్సరం ఆమెను జ్ఞాపకం. ప్రార్థన వెంటనే మందిరానికి వెంటనే తెలుసా, వెంటనే అదిగో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆయన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. ఆయన ఏ జనమునకు అలాగూ ఉండలేదు అంటాడు. ఈ రోజున ఈ కుటుంబ విషయంలో కూడా ఒకటి, ఆ సమస్య ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువులను ప్రభు తీర్చునుగాక దేవుని కృప చేత. ఇక్కడ మనం చదువుకున్న ఇర్మియా గ్రంథములో మనం చదువుకున్న పొలము ఇదిగో మరి వారసుడుగా ఈ పొలములో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదము కుటుంబములకు, బిడ్డలకు వెళ్ళిద్ది, దేవుని దీవెన వెళ్ళిద్ది. అదిగో ఇర్మియాను వారసుడుగా చేశాడు దేవుడు, వెలబెట్టుకున్నాడు. ఈ రోజున ఈ పొలమనే మందిరము కూడా యేసయ్య 2000 సంవత్సరాల క్రితము తన యొక్క శరీరం అంతా రక్తము కాచాడు. తన యొక్క అదిగో శరీరం అంతా సొగసైనను స్వరూపమైన లేక ఆయన యసనా కాంతుడు గాను, వ్యాధిని అనుభవించువాను గాను, ఆయన మన కోసం ఆయన అదిగో మార్పు కలిగి ఉన్నాడు. ఆయన చూడనొల్లని వానిగా ఉన్నాడు. కానీ వెంటనే తెలుసా, ఈ పొలం అంటే ఆయన రక్తము చిందించు కొన్నది, ఇందులో విలువైనటువంటి ఆశీర్వాదం ఉన్నది. ఆయన తన బిడ్డలకు విలువైన అదిగో ఉన్నత స్థితిని ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. గర్వఫలం ఇవ్వడం అనేది గొప్ప విషయమేమి కానే కాదు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎప్పుడు అన్నాడో తెలుసా, ఇదిగో మరి అబ్రహాము జీవితంలో ఇచ్చిన వాగ్దానములో శారాను దర్శించినప్పుడు అంటాడు కదా, అదిగో ఆమెకు 100 సంవత్సరం అదిగో అక్కడ వృద్ధాప్యం వచ్చింది. 100 సంవత్సరాలలో దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవాకు అసాధ్యమైనది. వారు అంటున్నారు, అయిపోయింది కదా, మా జీవితం అయిపోయింది కదా, వృద్ధాప్యం వచ్చింది కదా, బిడ్డల కన్నని స్థితి కదా, అయినా కానీ పర్వాలేదు అని అనుకుంటుంటే కాదు. ఆయన వాగ్దానముని వెనక తీసుకుని ఆయన కాదు, గర్భఫలం ఆయన ఇచ్చేది. గర్భఫలం ఆయన ఇస్తాడు. తన బిడ్డల కొడుకు దాచిన అదిగో ఒక మేలుని ఇస్తాడు. రైట్ టైం ఉంటుంది చూసారా, సరైన సమయం ఉంటుంది చూసారా, ఎప్పుడైతే బిడ్డలు వేరుకుంటారో చూసారా, ప్రార్థన చేస్తూ ఉంటారో చూసారా, ప్రభుని అడుగుతూ ఉంటారో చూసారా, అట్టి రీతిగా దేవుడు సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్ర.
కాబట్టి ఇక్కడ స్థిరపరచువాడు దేవుడే స్థిరపరుస్తా. ఈ కుటుంబంలో ఉన్నా, ఇదిగో నీ కుటుంబంలో ఉన్నా, నా కుటుంబంలో ఉన్నా, ఏదైతే కొదువులు ఉన్నాయో ఆ కొదువులను తీర్చేసి ఆయన స్థిరపరిచే దేవుడుగా మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇందులో మనము వెళ్తున్నటువంటి పొలము ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదముతో ఇదిగో చెప్పబడతా ఉంది. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు కదా, అదిగో రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. మోయాబీరాలైన రూతు అంటుంది, అత్తమ్మతో అంటుంది, ఇదిగో అదిగో అత్తమ్మ ఉంది, నయోమి ఉంటుంది, నయోముతో మాట్లాడుతూ ఉంది, నీవు సెలవైన ఎడలా నేను పొలములోనికి వెళ్ళి ఎవని కటాక్షము పొందగలను, వాని వెనుక పరిగను ఏరుకొందును అనుకొని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. దేవునికి స్తోత్ర. రెండవది ఇదిగో మరి రెండవది ఏంటో తెలుసు, ఫలములో దేవుని కటాక్షము వస్తుంది. దేవునికి స్తోత్ర. దేవుని కరుణ, దేవుని కనికరం వస్తుంది. ఏ ఫలం అనే మందిరముగా పిలువబడుతుందో ఈ మందిరం ప్రార్థన వలన, ఈ మందిర ఉపవాస ప్రార్థన వలన ప్రత్యేకంగా దేని కోసం అయితే ప్రార్థిస్తున్నాము ఆ ప్రార్థన అదిగో మనములను ఆలకించే దేవుడు రెండు ఆశీర్వాదం ఇస్తాడు. చూసావా? కటాక్షం ఇస్తాడు. నయోముతో అంటుంది, అమ్మా ఇదిగో మరి నేను వెళ్ళమంటావా, ఆ పొలముకి వెళ్ళమంటావా, నేను ఆ పొలములకు వెళ్ళి పరిగి వేరుకోమంటావా, ఇదిగో నేను వెళ్ళమంటావా అంటే అక్కడ అంటుంది, ఎవరి కటాక్షం ఉందో ఆ కటాక్షాన్ని పొందుకుపోయి. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిర అనుభవంలో రెండోది ఏంటో తెలుసా? దేవుని కటాక్షం వస్తుంది. ఆయన కటాక్షించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన దగ్గర ఉంది కనికరము, ఆయన జాలిపడేది, ఆయనే అదిగో మరి జ్ఞాపకం చేసుకునేది, ఆయనే నీ నా స్థితిని చూసేది, నీ నా పరిస్థితులు చూసేది. ఏ దేనికోసం అయితే ప్రార్థిస్తున్నావో, దేనికోసం అయితే అడుగుతున్నావో అది చూచి ఇచ్చే దేవుడు. అక్కడ ఆమె వెళ్ళి ఏం చేస్తుందంట, కంటిన్యూ చేస్తే అక్కడ, కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనుక, కనుక ఆమె ఏరుకుంటుందట, పొలములో ఏరుకుంటుందట. ఏంటంటే ఏరుకుంటుంది, పరిగను ఏరుకుంటుంది. ఇదిగో ఆ యొక్క పొలములో పని వాళ్ళు ఉన్నారు. ఆ కోత కోసిన తర్వాత, ఎవల కోతలు కోసిన తర్వాత వదిలిపెట్టిన పరిగ ఉంది చూసావా, ఆ పరిగను ఏరుకుంటా ఉంటుందంట ఆమె. ఎవరు? రూతు పరిగను ఏరుకుంటుంది. పరిగ అనగా అదిగో మనము వాక్యము. దేవునికి స్తోత్ర. వాక్యమును ఏరుకోవాలి, వాక్యమును వినాలి, వాక్యమును అనుసరించాలి, వాక్యమునకు లోబడాలి, వాక్యమును ప్రేమించాలి, వాక్యమైన దేవుని సన్నిధిలో మనము నడుచుకోవాలి. ఈ వాక్యమే నిన్ను బలపరిచేది, ఈ వాక్యమే నిన్ను నడిపించేది, ఈ వాక్యమే నిన్ను స్వస్థపరిచేది, ఈ వాక్యమే నీ జీవితాలలో అద్భుతాలు చేసేది, ఈ వాక్యమైన దేవుడే కార్యాలను చేసేది. దేవునికి స్తోత్ర. చాలా మంది వాక్యం వినరు, వాక్యమునకు లోబడరు, వాక్యమునకు భయపడరు, వాక్యమునకు మరి విధేయత చూపించే స్థితి లేదు. అందుకోసమే దేవుని కటాక్షము కనబట్టల్లా. కానీ రూతుకు ఏం కనబడుతుందంటే దేవుని కటాక్షము కనబడుతుంది. ఆమె పని వాళ్ళు వెంట ఉంది, ఆమె విధేయత చూపుతా ఉంది, ఆమె లోబడుతూ ఉంది, ఆమె తగ్గించుకుంటా ఉంది, పరిగను ఏరుకుంటా ఉందండి. ఆమె ఏరుకుంటుంది. ఈ దినాలలో కూడా, ఈ 40 దినాలలో కూడా వాక్యమని పరిగను మనము ఏరుకుంటా ఉండాలి. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయము, ఏదో ఒక దినమున దేవుడు కటాక్షించే దేవుడు. దేవుడికి స్తోత్ర. నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి ఆయన కటాక్షము కలిగితే ఆయన కటాక్షం ఇచ్చే దేవుడు. 10 మంది కుష్ఠరోగులలో ఒకరిని కనికరించినట్టు, 10 మందిని కనికరించి ఒకరు యేసయ్య దగ్గరకు వచ్చినట్లుగా నీ జీవితంలో కూడా యేసయ్య దగ్గరకు రావాల్సిన అనుభవం ఉంది. ఆయన కటాక్షం వల్ల ఆయనలో ముందుకు సాగిపోతావు. ఎంతమందిలోనంట కృతజ్ఞత కలిగింది? ఒకరే. అందరు పొందారు అక్కడ. ఇవాళ అందరూ కూడా పొందుకుంటూనే ఉన్నా కానీ కృతజ్ఞత ఎంతమందికి ఉందయ్యా అంటే ఒకరే. 10 మందిలో ఒకళ్ళకి. మిగతాదయ్యా అంటే వెళ్ళిపోయారు వాళ్ళు. యేసయ్య దగ్గర లేరు వాళ్ళు. అడిగారు, యేసయ్య అడిగాడు, మిగతా 9 ఎక్కడయ్యా అంటే అయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు, లోకంలో వెళ్ళిపోయారు, మా కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి కాక ఇక యేసయ్యతో పనేమి. కాలొంకరు అయితేనో, లేకపోతే కన్నొంకరు అయితేనో, లేకపోతే ఏదైనా బాగపోతేనో అప్పుడు దేవుడు. అన్నీ బాగుంటే దేవుడు ఎందుకుక
వెళ్ళిపోయారు. కానీ ఆయన గురించి అంటున్నాడు కదా, ఇతడు సమరయుడు, ఇతడు దేవుడు అన్యుడైన వాడే, దేవుని నమ్ముకున్న వాడుగా, దేవుని వెంట ఉన్నవాడుగా, దేవుని యొక్క గ్రంథములో తన యొక్క స్థితిని, తన పేరు రాసిన వాడిగా కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ 10 మందుల కటాక్షం ఎవరి మీద అంటే ఆ వ్యక్తి మీదకి వచ్చిందండి. ఈ రోజు నా అట్టి రీతిలో నీ మీదగా నా మీదగా ఆయన కటాక్షము దిగవచ్చునుగాక. పొలములో ఉంటే ఏముంటుందట? కటాక్ష. కంటిన్యూ చేస్తే ఏమంటున్నాడంట? ఆ పొలములో బోయాజుది. బోయాజు ఎవరో తెలుసా? చాలా ఆస్తిపరుడు. పొలం ఉంది ఆయన దగ్గర, చాలా ఆస్తిపరుడు. ఇది బోయాజుదట. బోయాజు పొలం అంట. అది చాలా ఆస్తిపరుడు. తనకు పొలాలు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నాయి, ఎంతో మందికి పని ఇచ్చి పని చేపిస్తూ ఉన్నాడు. ఆ పొలంలో ఉంది అక్కడ. అయితే బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడే ఉండును గాకని. అదిగో నిజంగా పొలంలో ఉన్న పనిచేసే వాళ్ళని అసలు ఏమంటారు? యెహోవా మీకు తోడుగా ఉన్నారు అంటారా? కానీ ఇంకా పని అవ్వలేదు. ఎట్టబడితే అట్ట మిలుస్తూ ఉంటారు, ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంటారు. కానీ బోయాజు అలా కాదట. పనిచేస్తున్నటువంటి వాళ్ళతోనట నీతో నాతో ఎట్లా మాట్లాడతాడంట ఆయన? యెహోవా నీకు, అది దేవుని వాక్యం, అది దేవుని సన్నిధి. అది ఆడెవడో ఈడెవడో అందుట్లో నన్ను బాగా తిడతారు. అందరు సంఘాలకు టార్గెట్ నేనే. అసలు కాడు పోతే బాగుండు అంటారు నన్ను. నేనెట్ట పోతాను? నాకు ఇచ్చిన టైం చాలా ఉంది. అది అయ్యేదాకా నేను పోవడానికి లేదు. మామూలుగా కాదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను మనంతా వేరేగా ఉంటుంది. నాకు ఇచ్చిన టైం ఎక్కువ ఉంది. అయినా కానీ ఒక్కొక్కసారి అంటారు చూసేవా సచ్చి సాధిస్తాడని. ఆ టైప్ నాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత సామాన్యంగా తీసుకొస్తే ఇక్కడ వదిలిపెడితే నేను ఎందుకు వస్తాను ఇక్కడికి? నా మీద ఒక ప్రణాళిక ఉంది. ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళని తీసుకుపో, అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చుగాక, లేకపోతే ఏదైనా చేయగాక, దాడి చేయగాక, నెపాలేగాక, ఏదైనా పెట్టుగాక, ఎంతో ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. కానీ చేసిన పని అంటే నాది. అది ఎవరు ఎక్కడున్నా ఏది ఉన్నా నేను చేసిన పని అది. అది నా ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యం అది. అంతేగాని ఆల్లేదు చూడలేదు. అసలు మణిం గారు చెప్పతాం కొడుకు పేరు స్వరలింగం అంట. అసలు ఏమి లేదంట. ఆ టైప్ కాదు మంది. దేవునికి స్తోత్ర. గట్టిగా చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇదిగో అక్కడ అంటుంది కదా, బోయాజు అంటున్నాడు ఆ పొలము పనిలో మునుములో ఉన్న వాళ్ళతో అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మీకు తోడుగా ఉండను గాక. ఈరోజు నీ కుటుంబ విషయంలో కూడా, వివాహ విషయంలో కూడా, ఎంతో ధన విషయంలో కూడా, ఎన్నో పనుల విషయంలో కూడా, ఎన్నో ఒత్తిడుల విషయంలో కూడా, ఒక చేతి పని చేసుకుంటా, ఒక ఆటో డ్రైవ్ చేసుకుంటా, ఇదిగో ఒక చిన్న పని చేసుకుంటా, బిడ్డలను చదివించుకొని బీటెక్ దాకా బిడ్డల కోసమే ఇదిగో భార్య భర్తల కష్టపడిన కష్టములో దేవుడు ఉన్నాడు, వారికి తోడుగా ఉన్నాడు. ప్రార్థన బలం చేత, ప్రార్థన శక్తి చేత, దేవుడిచ్చిన నివాస స్థలము, దేవుడిచ్చిన బిడ్డల చదువులలో, బిడ్డల ప్రయత్నాలలో, ఒకరి జీవితాలలో ఒక స్థానములో దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్ర. ఒక ఉన్నతమైన స్థానములో ఎత్తు పెట్టాడు. ఇది మనుషుల వల్ల కలిగింది. ఒక డజను అట్టుపళ్ళు ఇవ్వమంటే చాలు, దాంట్లో 2 కాయలు కులిపోయిన వేస్తున్నారు. ఇవాళ నేను బాగా అనుభవం. దానిపైన వాళ్ళ నమ్మకంతో లేదు. వేసే అంటే నేను వేస్తా అంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే 2 పోతున్నాయి. మనుషుల దగ్గర తీసుకుంటే అట్టని ఉంటుంది, కులిపోయినవి వస్తాయి. కానీ దేవుడి తెలియదు. అది చెట్టు అక్కడ పక్కన ఉంది చూసావా? ఏం చెట్టు అది? బత్తాయి అంటే ఎంతలా బత్తాయి కామ. ఇది అయితే ఒక పనే లేదు. ఆయనకు మూడు అదిగో డబ్బు ప్లాంటు, అదిగో మనీ ప్లాంట్ చెట్లు 3 ఉన్నాయి వెనక్కి. కృపా శ్రీనివాస్ గారికి 3 లోపల రాగానే 3 చూసా. 1 2 3 3 ఉన్నాయి. ఆయనకు కొద్దివేవి లేదు. సంపూర్ణ గారు ఎక్కడుంది? అసలుకి ఆమెకి డబ్బులు. అది 3 ప్లాంట్లు పెంచుకుంటున్నాడండి ఆయన. ఏది కావాలంటే ఆ ప్లాంట్లో నుంచి వస్తుంది. దేవునికి స్తోత్ర. ఆయన కష్టం అండి. ఒకటే నమ్మకం అయింది అంతే. ఏమంటాడు? అయ్యా ఈరోజు కూడా ఒకటే అన్నా, నాకు సంఘం ఉంటే చాలయ్యా. సంఘ ప్రార్థన ముందు పెట్టుకున్నాడండి. ఊరందరూ కాదయ్యా, ఎందుకంటే నేను అనుకున్నానయ్యా, పోటీ మీద కాదయ్యా, లేకపోతే ఏదో దాని మీద కాదయ్యా, నాకు ఉన్న 10 మంది ముందుకు ఈరోజు రేపు వెళ్ళాలని కోరుకుంటున్నానయ్యా. అంతేగాని నాకు ఎవరితో
సమస్య కాదయ్యా, నా సంఘం ఉంటే చాలు. కారణం ఏంటో తెలుసా? అనుకున్నానయ్యా, పిల్లలు వస్తున్నారు, దానికోసమేనా ఈ ప్రార్థన. దేవునికి స్తోత్ర. దేవుడు ఆ బిడ్డ యొక్క మనసు ఎరిగి అద్భుతమైన కార్యము జరుగునుగాక. గుర్తుపెట్టుకోమన్నాను. ఆ ఫలము తర్వాత వెళ్ళి టెస్ట్ చేసుకోమను. దీని ప్రార్థన అయిన తర్వాత, కొన్ని కార్యక్రమాలు అయిన తర్వాత దేవుడు అద్భుతమైన రిజల్ట్ ఇవ్వకపోతే అప్పుడు అడగండి. మణిమ్మ గారు ఒక్కటే చెప్పింది, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అదిగో దేవుడు ఇలాగా మాట్లాడి, యెహోవా మీకు తోడుకున్నాడు. ఆయనకే తోడు ఈ రోజున్న తోడుండి అదిగో తమ్ముడు విషయంలో కూడా, బాబు కూడా, మరి అలాగే మరి శశి బిడ్డ విషయంలో కూడా బిడ్డలు ఒకరు పనులు చెప్పుకుంటా ముందుకు వెళ్తా ఉన్న తరుణములో పెద్దలుగా అదిగో సోమరాజు గారు ప్రార్థన, సంతోషము గారు ప్రార్థన, బిడ్డలు ఇదిగో ఉన్న దానిలో దేవుడు వెనువెంట ఉన్నాడు. వాళ్ళకి మరి ఆనందం కోసం, సంతోషం కాదు ఇంకో చెప్పేది, ఈ చెబుతున్నాయి అన్నీ కూడా వారి జీవితాల్లో చూసిన అనుభవాలు ఇవి. దేవునికి స్తోత్ర. నాతో పంచుకున్న అనుభవాలు, ఏ ఆధారము లేని రీతిలో దేవుడు ఆధారమై దేవుడు అలాగూ చేశారు. ఎంతోమంది ఆటో తోలుకుంటా ఇంత సంపాదించుకున్నాడా, బిడ్డల కోసం దాచిపెట్టాడా, ఇదిగో కొంత అప్పు, కొన్ని లేకపోతే కొన్ని పరిస్థితులు సమకూర్చుకున్నాడా, ఎలా చేశాడు? ఇది దేవుడు చేయించాడు అంతే. దేవునికి స్తోత్ర. నాకు కూడా వాసంతి 2 టీషర్ట్లు పంపించింది అక్కడి నుంచి. చక్కగా బాగా నేను లూజీ కోరుకుంటా, టీషర్ట్లు బాగా లూజీగా పంపించింది. విలియం గారు అంటున్నాడు, నాగెప్పుడు పంపించేదాన్ని, నీకు కూడా తర్వాత వస్తుందిగా ఇస్తలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడే చేస్తాడండి, దేవుడు చేయాలి. ఆయన మీద పెట్టుకున్నది ఏది నిరర్ధకమో కానేరదు. కాబట్టి గంట ప్రార్థన కాబట్టి 9 అయిపోతుంది అంటే కంటిన్యూ చేద్దాం దాన్ని. కంటిన్యూ చేయమ్మా. చేను కోయివాడితో చెప్పగా వారు వాళ్ళు అంటున్నారట, వాళ్ళు కూడా సామాన్లు కాదట. వాళ్ళు ఏమన్నారట? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఏ మాట అండి! అదిగో కోసే వాళ్ళలో కూడా దైవత్వం ఉంది, అదిగో పొలంలో ఉన్న పొలమాయన కూడా దైవత్వం ఉంది. అది పొలం అంటే దైవిక పొలం. మన అంశం ఏంటయ్యా అంటే దైవికమైన పొలములో ఉండాలి. ఎప్పుడైతే దైవికమైన పొలంలో ఉంటామో ఆ పొలము అక్కుదాడుగా చేస్తాడు. ఆ పొలములు అద్భుతాలు జరుగుతాయి, ఆ పొలములు ఆశ్చర్యం జరుగుతాయి. ఇర్మియా ఎక్కడున్నాడయ్యా అంటే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళిన దేవుని ఆశీర్వాదం. ఒకసారి కష్టంలో ఉంటేనే అంటాడు కదా, ఇదిగో ఇది కొనయా, అదిగో అది కొను అని అన్ని మన దగ్గరకు వస్తాయి ఆఫర్. అసలుకే మన కష్టంలో ఉన్నాం. ఎస్, దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్ర. దేవుడే చేస్తాడు. ఎలా చేస్తాడో తెలియదు. ఆయన అన్నిటిలో కూడా మార్గమును సరళము చేయగలిగిన దేవుడు అన్ని చేస్తాడు. ఆయన ద్వారానే అన్ని జరుగుతాయి అంతే. కాబట్టి ఆ పని వాళ్ళు కూడా అంటున్నారు, యెహోవా ఆశీర్వాదం నీకు కలుగును గాక అన్నారు. కంటిన్యూ చేస్తే, అప్పుడు బోయాజు ఈ చిన్నది ఎవరిదని అడగగా ఈమె మోయాబు దేశము నుండి. చూసావా, ఈ పొలంలో ఎవరు వస్తున్నారట? మోయాబీరాలు ఉంది, అన్య స్త్రీ ఉంది, దూరములో ఉన్నటువంటి ఆమె ఈ పొలములోకి వచ్చింది. దూరములో ఉన్నటువంటి ఆమె అదిగో అన్ని పోగొట్టుకున్న స్థితిలో, అదిగో భర్తను పోగొట్టుకున్న స్థితిలో, అదిగో అన్ని విధానములు పోగొట్టుకున్న స్థితిలో ఈ పొలములోకి వచ్చి ఏం వేరుకుంటుందట? పరిగి వేరుకుంటుంది. పరిగంటే వాక్యము. ఈ వాక్యం ఏరుకుంటుంటే ఆయన అంటున్నాడు కదా, ఈ చిన్నదెవరు, ఎవరీమే అని అంటే, ఇదిగో నయోమి యొక్క కోడలు. ఆమె అంట వచ్చింది అంటున్నారు. అయితే ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఎప్పుడు దాకట? చాలా సమయం ఏరుకుంటుందట. ఎంతసేపు అంటే అంతసేపు అట్ట. వాక్యం ఎంతసేపు ఏరుకుంటాం రూతు అంటే ఎంతో సమయం అంట. వాక్యము ఏరుకుంటా, వాక్యమును ధ్యానిస్తా, వాక్యమును నెమరు వేస్తూ ఉందంట. పొలములో దేవుని బిడ్డలుగా వాక్యాన్ని వినాలి అంటాడు. అతడు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరం నాటబడినదై ఆకువాడగా తన కాలమందు చెట్టులా చేస్తాడంట. పొలం
ఒక ఫలం ఇచ్చి చెట్టుగా ఉంచుతాడట. ఆ ఫలము రావాలి. ఇప్పుడు ఏ ఫలము కోసం అడుగుతున్నాడు, ఆ ఫలము దేవుడు ఇచ్చును గాక, దేవుని కార్యములు జరుగును గాక. అయితే అక్కడ ఏమంటున్నాడట, కంటిన్యూ చేస్తే, ఆమె ఇంట కూర్చుండనని వారు చెప్పాను. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో వేరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. అది కనుక అదిగో ఆమె ఎన్నుకున్న పొలమట నిలకడగా ఉన్న పొలం. అక్కడ ఆశీర్వాదం ఉన్న పొలము, ఆ పొలములో దీవెన ఉంది. రూతులో దేవుని ఆశీర్వాదం పెట్టాడు. ఇంకా మనం ఇంకా లోపలగా చూస్తే అదిగో రూతుని వివాహం చేసుకున్నది ఎవరయ్యా అంటే బోయాజు. బోయాజులో నుండి మన ప్రభు అయిన యేసయ్య వచ్చాడండి. దేవునికి స్తోత్ర. ఆమెలో నుండి ఇదిగో మరి అలాగే ఒక చరిత్ర వచ్చింది. అదిగో నీలో నాలో దేవుడు చరిత్రను, అదిగో ఒక ఉన్నతమైన కార్యములు చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు. ఈ ఫలము ఏం చూపిస్తుంది అంటే దేవుని కటాక్షము. దేవునికి స్తోత్ర. దేవుని కటాక్షం వలన అదిగో అటు ఫలము ఈ కుటుంబానికి వచ్చును గాక. మూడో ఫలం ఒకటి చదువుకొని ముగించుకుందాం. ఇక ఎక్కువసేపు కాదు కానీ ఒకే ఒక మాట చదువుకుందాం. అంటాడు ఆదికాండం 33:18 వాక్యం చదువుకుంటే, ఆదికాండము 33వ అధ్యాయము 18 వాక్యము, అట్లు యాకోబు పద్మరామములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములో సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారము వేసిన పొలము యొక్క భాగమును ఆమోరు కుమారుల యొద్ద 100 వరహములకు కొని దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యాకోబుని గురించి, అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు అదిగో తనకు పద్మరామం వెళ్ళిన తర్వాత తిరిగి వస్తే ఎంతకాలమయ్యా అంటే ఇదిగో 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాలు వెళ్ళేటప్పుడు దేవుడికి వాగ్దానం చేశాడు, అయ్యా నేను వెళ్ళి తిరిగి వచ్చే వరకు అంతా తినడానికి భోజనమును, కట్టుకోవడానికి బట్టలు నాకు ఇస్తే నీకు కృతజ్ఞతలు, నీకు దశమ భాగమును నేను ఇలాగ చేస్తానయ్యా అని వాగ్దానం చేసుకున్నాడు దేవునికి స్తోత్ర. వెళ్ళిన తర్వాత అక్కడ అదిగో మరి తన మామందరూ మేపాడు. 7 సంవత్సరాలు మోపాడు. తర్వాత మరలా 7 సంవత్సరాలు మేపాడు. ఇలాగున ఉండి అతడు తిరిగి వచ్చే కాలం ఎంత అంటే 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, దేవుని యొక్క దీవెనలు పొందుకున్నాడు. అతడు అలాగున దీవెన పొందుకున్న తర్వాత ఇదిగో మరి ఇప్పుడు ఒక పొలము కొన్నాడట. 100 వరహాలు పెట్టి పొలం కొన్నాడట. ఆ పొలము పెట్టి అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవునికట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంట. 20 సంవత్సరాల కంటికి నన్ను రెప్పలా కాపాడావయ్యా, ఇదిగో నాకు కావాల్సింది ఇచ్చావయ్యా, నాకు కావాల్సిన సమస్తం ఇచ్చావయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అంటే ఆ పొలము దేవుని స్తుతించడానికి ఉపయోగించుకున్న పొలం అది. దేవునికి స్తోత్ర. ఈ రోజున బిడ్డల జీవితాలలో ఏదైతే దేవుడు అదిగో గత సంవత్సరాల నుండి, దేవుడు ఈ సంవత్సరము నుండి, గత సంవత్సరము నుండి కూడా ఎన్నో మేలు చేశాడు. యాకోబుని ఆశీర్వదించినట్లుగా బిడ్డల జీవితాలలో దేవుని ఆశీర్వాదం చూశారు. అందుకోసమే బిడ్డల విషయములో, తన కుటుంబ విషయములో ఈ కృతజ్ఞతగా దేవుడిచ్చిన ఇట్టి భాగ్యాన్ని బట్టి దేవునికి అట్టి మహిమ కలుగును గాక. ఈ పొలమనే దైవిక మందిర అనుభవములో కృతజ్ఞత కలిగిన వారై దేవునిలో ముందుకు సాగిపోదురు గాక, దేవునిలో నడుచుకుందురు గాక, దేవునిలో కొనసాగుదురు గాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ